హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే ఒక స్పెషల్ రెసిపీని తీసుకుని వచ్చానండి. మీరు రైస్తో అలాగే పెసరపప్పు కాంబినేషన్తో పులగం ట్రై చేసి ఉంటారు, లేకపోతే పొంగలి కానీ చక్కెర పొంగలి కానీ ట్రై చేసి ఉంటారు. ఎప్పుడైనా బర్ఫీని ట్రై చేశారా? పెసరపప్పు బియ్యం కాంబినేషన్తో బర్ఫీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది అచ్చంగా స్వీట్ షాప్స్ నుంచి తెచ్చుకుంటాం కదా, అలా ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది రుచి అయితే. అలాగే రైస్ పెసరపప్పు కాంబినేషన్ కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. మందంగా ఉన్న ప్యాన్ అనుకోండి, మాడిపోకుండా ఈవెన్గా కుక్ అవుతాయి. ఒక కప్పుతో నేను బియ్యం తీసుకున్నాను. వీటిని ఒక తడి బట్ట మీద వేసుకొని రుద్దేస్తే కాస్త ఇలా తడి బట్టతో మనం తుడుచుకున్నాం అనుకోండి, కంప్లీట్గా అవి క్లీన్ అయిపోతాయి. లేదంటే ఒకసారి కడుక్కొని వెంటనే కడిగేసుకోండి, ఎండబెట్టేసుకోండి. అలా కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే తడి బట్టతో తుడిచేసుకున్నాను. ఫ్లేమ్ని లో టు మీడియం మాత్రమే పెట్టుకుంటూ ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తెల్లగా మారడం జరుగుతుందండి. పేలాల్లాగా అవి తెల్లగా మారడం జరుగుతుంది. 3 నుంచి 4 నిమిషాల తర్వాత ఇలాగా బ్రౌన్గా అవుతాయండి. మరి డీప్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. చేత్తో ఇలా అంటున్నప్పుడు కమ్మని వాసన రావాలి. వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అవి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో మనం ఎంతైతే కొలత తీసుకున్నామో అంతే కొలత పెసరపప్పు. ఈ పెసరపప్పును కూడా కడిగేసుకొని ఆరబెట్టుకోవడం ఒక పద్ధతి, లేకపోతే తడిబట్టలో వేసుకొని శుభ్రంగా తుడిచేసుకోండి. నేనైతే తడిబట్టలో వేసుకొని శుభ్రంగా తుడిచేసుకున్నాను. ఇవి కూడా లో టు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. బియ్యం కానీ ఈ పెసరపప్పు కానీ డ్రై రోస్ట్ చేసినప్పుడు కమ్మని వాసన రావాలండి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఫ్లేమ్ని అయితే లో టు మీడియంనే పెట్టుకోండి ఖచ్చితంగా. చూసారా, కాస్త రంగు మారినవి, కమ్మటి వాసన వస్తుందండి. బియ్యం మనం డ్రై రోస్ట్ చేసుకున్నా లేకపోతే పెసరపప్పు అప్పుడు కూడా. ఇవి బియ్యం తీసుకున్నాం కదా, అదే ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ రెండు కూడా పూర్తిగా చల్లగా అయిపోవాలండి. ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇవి మెత్తగా పొడి కొట్టుకోవాలి. చూసారా, వీలైనంత మెత్తగా పొడి కొట్టుకోండి. జల్లించుకునే అవసరం లేదు. కాస్త పలుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు కంప్లీట్గా 1 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇంతంటూ కొలత ఏం లేదు, రుచికి తగ్గట్టుగా. నేనైతే 1 కప్పు కంప్లీట్గా నేను మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు మిల్క్ బర్ఫీ ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. కలకండ్ స్వీట్ ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట ఈ స్వీట్. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో 1.5 నుంచి 2 కప్పులు పాలు పడతాయండి. కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోండి. ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా విస్కర్ యూజ్ చేసి కలుపుకోండి, అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకాస్త పాలు వేసుకున్నాను. మొత్తంగా 1.5 నుంచి 2 కప్పులు పాలు పడతాయి. కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉండాలి. ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పిండంతా కూడా ఈ పాలని పీల్చుకుంటుంది. ఈలోపు మనం పాకం పట్టుకుందాము. ఇప్పుడు 1 కప్పు షుగర్ అండి. 2 కప్పులు కదా, 1 కప్పు ఏమో బియ్యం, 1 కప్పు పెసరపప్పు కదా, దాంట్లో సగం షుగర్ సరిపోతుంది. ఎందుకంటే మనం పాలపొడి కూడా వేసుకుంటున్నాం కదా, దాంట్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇంత మాత్రం సరిపోతుంది. జస్ట్ స్వీట్గా ఉంటేనే బాగుంటుందండి. బర్ఫీ ఓవర్ స్వీట్గా ఉండకూడదు. 1/2 కప్పు నీళ్లు వేసుకొని ఇది పాకం పట్టుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియమే పెట్టుకోండి. జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి, ముదురు పాకం కాదు. తీగ పాకం అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్టేజ్లో తీసేసుకోవాలన్నమాట. అంతే, ఇంకా ముదరకూడదండి పాకం. అలా అయితే అస్సలు బాగోదు, ముదిరిపోకూడదు, లేతగా ఉండాలి పాకం. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వేరే బర్ఫీలకి పట్టినట్టుగా ఎక్కువ నెయ్యి పట్టదండి, దీనికి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకొకటి నెయ్యి కూడా మనం తక్కువగా వాడతాం. ఈ నెయ్యి అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. చూసారా, ఇప్పుడు ఇది పాలు పీల్చుకుంది కదా ఈ పిండి, ఇదంతా కూడా వేసేసుకోవాలి దీంట్లో. మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంక పచ్చివాసన అంటూ ఏమీ ఉండదండి. ఇంక నేతిలో కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇదంతా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా కుక్ అయిపోయి ఉంటాయి. ఇంకొకటి పచ్చివాసన అంటూ అస్సలు రాదు.
ఇంకొకటి చెప్తే కానీ తెలియదండి, ఇది వీటితో చేసామంటే బర్ఫీ అంత బాగుంటుంది. స్వీట్ షాప్ బర్ఫీలానే ఉంటుంది. తక్కువ ఖర్చుతో మనం చక్కగా ఎక్కువ బర్ఫీలు చేసుకోవచ్చు. పైగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అదంతా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఈ పాకం వేసేసుకోవాలి. ఈ పాకం కూడా ఇలాగా గరిటతో మనం కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడా బ్లెండ్ అవ్వాలి. మనకి మ్యాషర్ ఉంటుంది కదా, ఆలు మ్యాషర్ ఉంటుంది, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. లేకపోతే ఇలాగ లాడిల్తోనే చక్కగా ఇదంతా కూడా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఇదంతా బ్లెండ్ అయిపోయింది. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ కాస్త నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో బటర్ వేసుకుంటే ఏమవుతుందంటే సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట. ఆయిల్ అయితే అవసరం లేదు, ఆయిల్ వేసుకోవద్దు, బాగోదు, రుచిగా ఉండదు. ఇదంతా మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి సువాసనే కాదండి, రుచి బాగుంటుంది. ఇంకొకటి స్వీట్ తిన్నప్పుడు ఆ కపం అది రాకుండా ఉంటుంది గొంతులో. మళ్ళీ ఆఖరణ 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలిపే ప్రాసెస్లోనండి ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. ఇప్పుడు చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది. చూసారా, మిగతా హల్వాల్లాగా ఎక్కువ టైం పట్టదండి. డ్రై రోస్ట్ చేసేసుకుంటాం కదా, ఈజీగా అయిపోతుంది. ఇంకా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈలోపు నేను ఒక పళ్ళెంలో ఆయిల్ అంతా పూసి పెట్టుకున్నాను, ఎందుకంటే అది అంటుకోకుండా ఉంటుంది బర్ఫీ మనం అచ్చిపోసిన తర్వాత. చూసారా, ఇంక రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా మరీ దగ్గర పడిపోయింది అనుకోండి, సాఫ్ట్నెస్ పోతుంది అనమాట. బర్ఫీకి కరెక్ట్ సాఫ్ట్నెస్ ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఆల్రెడీ ఈ ప్లేట్కి ఆయిల్ అయినా పూసుకోవచ్చు, లేకపోతే నెయ్యి కూడా పూసుకోవచ్చు. ఇలాగ మొత్తం అంతా కూడా స్పాచులాతో మనం ఈవెన్గా చేసుకుంటూ ఇలాగా అచ్చు పోసుకోవాలి. పైన బాదం అలాగే కాజు సన్నగా మనం చాప్ చేసుకుని వేసుకుంటున్నాము. ఇదంతా ఒక్కసారి ఈ లాడిల్తో ఒత్తుకున్నాం అనుకోండి, చక్కగా వాటికి అతుక్కుంటుంది. ఇప్పుడు పూర్తిగా చల్లగా అయిపోవాలి. పైన అదంతా కూడా ఆరిపోవాలండి, గట్టిపడాలి కాస్త. మరీ మెత్తగా ఉండకూడదు. ఆరిన తర్వాత అప్పుడు కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే స్వీట్ షాప్స్లో ఉంటాయి కదా, అదే షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఆ నైఫ్ ఉంటుంది కదా, నైఫ్ కూడా కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటే అంటుకోకుండా కరెక్ట్గా కట్ అవుతుంది. దీంట్లో మనం షుగర్ వాడాం కదండి, అంటే ఎగ్జాక్ట్గా బర్ఫీ ఫ్లేవర్ కోసం షుగర్ వాడాను. మీకు నచ్చకపోతే మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు. అయితే ఆ మిల్క్ పౌడర్కి ఈ షుగర్కి కరెక్ట్గా ఫ్లేవర్, బర్ఫీ అంటేనే స్వీట్, మనకి షుగర్ ఫ్లేవర్లో ఉంటుంది కదా, దానికోసం నేను షుగర్ వాడాను. మీరు కావాలంటే బెల్లం కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఎవరికైనా చెప్తే కానీ నమ్మరు అనమాట. అంటే బియ్యం అలాగే పెసరపప్పు కాంబినేషన్తో బర్ఫీ చేసామంటే ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది ఇది. నోట్లో పెట్టుకున్నా కూడా అది ఎలా ఉంటుందంటే, మనం కలకండ్ తింటాం కదండి, స్వీట్ కొద్ది కొద్దిగా పలుకు పలుకు తగులుతూ అలా ఉంటుంది అనమాట. ఆ పాల ఫ్లేవర్, ఆ మిల్క్ పౌడర్ ఫ్లేవర్తో నెయ్యి వేసాం కదా, ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం ఖచ్చితంగా నిలువ ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. కలకండ్ టేస్ట్లో ఉంటుందన్నమాట ఈ బర్ఫీ. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.